తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు షురు అయ్యాయి. పార్టీలకు గుర్తులను కేటాయించింది ఎలక్షన్ కమిషన్. నటుడు విజయ్ పార్టీకి విజిల్ సింబల్ కేటాయించారు. టీవీకే పార్టీకి విజిల్ సింబల్ కేటాయించింది ఈసీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి విజయ్ పోటీ చేస్తున్నారు. ఫిబ్రవరి 2024లో ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయింది పార్టీ. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలతో పాటు పుదుచ్చేరి ఎన్నికల్లో కూడా పోటీ చేసే యోచనలో టీవీకే పార్టీ ఉంది. నటుడు కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీకి బ్యాటరీ టార్చ్ కేటాయింపు అయితే చోటు చేసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎలా చూడాలంటారు? విజయ్ పార్టీకి విజిల్ సింబల్ కేటాయించినటువంటి పరిస్థితి ప్రస్తుతం వివాదాలు, రకరకాలైనటువంటి విమర్శలు కావచ్చు, అయోమయ స్థితిలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చినటువంటి ఒక సింబల్, తన చిత్రానికి సంబంధించినటువంటి ఒక సినిమా పేరు కూడా విజిల్ అనేటువంటిది ఉన్నటువంటి పరిస్థితి, కొంచెం సెంటిమెంట్గా కూడా ఆయన ఫీల్ అయ్యారనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తుంది. ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజ్ కానుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలకు ఎలక్షన్ కమిషన్ ఈసీ గుర్తులు కేటాయించింది. అందులో భాగంగా విజయ్ తనకు సెంటిమెంట్ గా భావించిన విజయ్ సెంటిమెంట్ సినిమా, అదే విధంగా ఆయన కోరుకున్న విజిల్ సింబల్ ని ఎన్నికల కమిషన్ కేటాయించింది. ఎందుకంటే ఎన్నికల ప్రయారిటీలో భాగంగా 3 గుర్తులు ప్రయారిటీ అడుగుతారు. వాటిలో ఏదో ఒక గుర్తును కేటాయించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం విజయ్ కోరినట్టుగానే ఆయనకు విజిల్ సింబల్ ఇచ్చారు. మరోపక్క కమల్ హాసన్ పార్టీకి కూడా ఎంఎన్ఎం పార్టీకి కూడా టార్చర్ గుర్తును కూడా కేటాయించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా గుర్తుల మీద పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఎంఎన్ఎం డిఎంకే పార్టీ కూటమిలో ఉంది. డిఎంకే పార్టీ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా కమల్ హాసన్ ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో భాగంగా ఆయనకు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఏదైతే రాజ్యసభ సీటు కేటాయిస్తామని డిఎంకే హామీ ఇచ్చింది, ఆ హామీ మేరకు ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చారు. డిఎంకే కూటమిలో ఎంఎన్ఎం ప్రధానంగా ఉంది. ఇటు విజయ్ వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు విజయ్ ఇప్పటికే వివాదాల్లో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే అటు సినిమా వివాదము, ఇటు రాజకీయ వివాదము. ఒకవైపు కరూరు సంఘటన పైన వరుసగా సిబిఐ విచారణకు పిలవడం, వచ్చే వారంలో ఏదైతే ఫిబ్రవరి మొదటి వారంలో ఆయన మీద ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. ఛార్జ్షీట్ దాఖలైన మరుక్షణం విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారంటూ తమిళనాడులో ఏదైతే విజయ్ అరెస్ట్ పైన ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోపక్క విజయ్ కి విజిల్ గుర్తు రావడం, అసలు ఏదైతే ఇటు జననాయకన్ సినిమా, తన చివరి సినిమా జననాయకన్ సినిమా కూడా రిలీజ్ కాకుండా ఆగిపోవడం, ఏదైతే గత 20వ తేదీలోపు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీలోపు ఏదో ఒకటి చేద్దామని మద్రాస్ డివిజన్ బెంచ్ కు ఆదేశాలు ఇచ్చిన మద్రాస్ డివిజన్ బెంచ్ ఆ తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ఇప్పటికిప్పుడు మనం పరిణామాలు గమనిస్తే రిజర్వ్ లో ఉన్న తీర్పు జడ్జి అభిప్రాయం మేరకు, జడ్జి నిర్ణయం మేరకు ఉంటుంది. అది ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటూ అటు విజయ్ అభిమానులు ఆసక్తికరంగా చర్చ నడుస్తుంది. ఈ మొత్తం తమిళనాడు రాజకీయ వ్యవహారాలను మనం గమనించినప్పుడు రాబోయే ఎన్నికలకు ఈసీ సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఆయా పార్టీలకు ఏదైతే తమిళనాడు ఎన్నికల్లో కాదు, దేశవ్యాప్తంగా పోటీ చేసే పార్టీలకు కూడా ఎన్నికల సంఘం గుర్తింపు కేటాయించి అందులో విజయ్, కమల్ హాసన్ ప్రధాన హీరోలుగా ఉన్నారు. కాబట్టి వారు కోరుకున్న ఏదైతే తమ ప్రయారిటీలో భాగంగా కోరుకున్న సింబల్స్ రావడం జరిగింది. ఇటు అన్నా డిఎంకే కూడా ఎన్నికల మేనిఫెస్టోని ఇప్పటికే రిలీజ్ చేసింది. మరోపక్క క్షేత్రస్థాయిలో డిఎంకే కూడా పుదుచ్చేరిలో కూడా విజయ్ పార్టీ పోటీ చేసేటువంటి ఆలోచనలో ఉంది అనేటువంటి మాట. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అయోమయ పరిస్థితుల్లో కూడా రాజకీయ వ్యూహాలు పదును పెట్టడంలో ఎక్కడా టీవీకే వెనక్కు తగ్గడం లేదనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఇక్కడ తమిళనాడు, పుదుచ్చేరి రెండు ఒకటే, వేరు కాదు. 2 రాష్ట్రాలు ఒకటే, 2 రాష్ట్రాలు కలిసే ఉన్నాయి. కేవలం ప్రాంతమే మాత్రమే మారింది, భాష మారలేదు. ఇదంతా తమిళనాడే అంటూ విజయ్ తమిళనాడుకి ఏదైతే పుదుచ్చేరికి వెళ్ళి బహిరంగ సభ నిర్వహించారో ఆ బహిరంగ సభకు కూడా భారీ జనాలు వచ్చారు. అటు పుదుచ్చేరిలో దాదాపు అతి తక్కువ స్థానాలు ఉంటాయి. దాదాపు 40 స్థానాల వరకు పుదుచ్చేరిలో ఉండే అవకాశం ఉంది. ఆ స్థానాల్లో కూడా ఏదైతే ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా లేక ఒంటరిగా పోటీ చేస్తుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అక్కడున్న సీఎం రంగస్వామిని కూడా నటుడు విజయ్ కలిశారు. అక్కడ ఏదైతే బహిరంగ సభకు ముందు ఆ రాష్ట్ర సీఎంతో కూడా భేటీ అయిన సందర్భం కూడా మనకు తెలిసిన విషయమే. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన సొంతంగా పోటీ చేస్తారా లేదా బీజేపీ కూటమిలో ప్రస్తుతం ఎన్ఆర్ఐ కాంగ్రెస్, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసి పుదుచ్చేరిలో విజయం సాధించారు.
బీజేపీ కూడా 6 నుంచి 7 మంది శాసనసభ్యులు ఉన్నారు. మరోపక్క వచ్చే ఎన్నికలు తమిళనాడు, పుదుచ్చేరి 2 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరుపుతారా, లేక తమిళనాడు, పుదుచ్చేరి వేరువేరుగా ఏదైతే మొదటి విడత, రెండో విడత డివైడ్ చేసి ఎన్నికలు జరుపుతారా అనేది చూడాలా. మొత్తం పుదుచ్చేరి కూడా తమిళనాడు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక భాగంగా ఉంది. ఈ తమిళనాడు రాష్ట్రం వరకు 39 పార్లమెంట్ సీట్లు ఉంటే పుదుచ్చేరి సపరేట్ గా ఉంది. పుదుచ్చేరి ఒక అసెంబ్లీ పుదుచ్చేరి కేవలం ఒక పార్లమెంట్ సభ్యత్వమే, ఒక పార్లమెంట్ సీట్ మాత్రమే ఉంది. మొత్తం తమిళనాడు, పుదుచ్చేరి 2 కలిపి 40 పార్లమెంట్ సభ్యులు ఉన్నాయి. మొత్తం వ్యవహారాన్ని మనం తమిళ రాజకీయాలు గమనించినప్పుడు ఏదైతే విజయ్ పార్టీకి ఇప్పటికైతే సింబల్ కేటాయించారు, విజయ్ గుర్తు వచ్చింది, తన సెంటిమెంట్ తాను అనుకున్న సింబల్ వచ్చిందని విజయ్ తో పాటు విజయ్ పార్టీ సంబంధించిన నేతలు కూడా ఇప్పటికే ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారా, ఇటు ఏ కూటమిలో లేకోకుండా అటు పుదుచ్చేరి, ఇటు తమిళనాడులో 2 చోట్ల ఒంటరిగా పోటీ చేస్తారా, లేక ఏదైనా కూటమితో పోటీ చేస్తారా అనేది ఇప్పటికైతే క్లారిటీ రాలేదు. విజయ్ ఇప్పటి వరకు ఏదైతే కరూరు సంఘటన పైన కానీ, ఇటు జననాయకం సినిమా పైన కానీ ఆయన నోరు మెదిపింది లేదు. ఎందుకంటే నోరు మెదిపే కొద్దీ కొత్త సమస్యలు వస్తాయనే ఆలోచనతో ఆయన వెనక్కి దగ్గరంటూ మరోపక్క రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఏదైతే తమిళనాడు సందర్భించిన దాంట్లో ఒక వివాదాస్పద జాతీయ స్థాయిలో కూడా ఒక చర్చకి తెరతీసినటువంటి పరిస్థితి ఉంది కిరణ్. విజయ్ ప్రభావం తమిళనాడులో ఎంతవరకు ఉంటుంది రాజకీయంగా అనేది ప్రధానంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ. ఆయన భారీ బహిరంగ సభ పెట్టిన తర్వాత నుంచి ఇప్పుడు విజిల్ కేటాయింపు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఆయన చిత్రాన్ని ఆపివేయడం కావచ్చు, ఇటు ఎంక్వైరీకి ఢిల్లీ వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఎంత మేర ప్రభావం చూపగలదు అనేటువంటి ఒక జోరుగా చర్చ జరుగుతుంది కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, విజయ్ సినిమా నటుడు, యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. మరోపక్క దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో దళిత ఓట్లు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికున్న రాజకీయ సమీకరణల ప్రకారం విజయ్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరి మీద ప్రభావం చూపుతుంది అనేది ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మరోపక్క విజయ్ ని ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ 2 కూటమిలు తమ కూటమిలోకి రావాలంటూ ఇప్పటికీ ఆహ్వానించే విజయ్ కాంగ్రెస్ కూటమి నుంచి ఆహ్వానం వచ్చినా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, రాజకీయంగా సైలెంట్ ఉన్నారు. మరోపక్క బీజేపీ అన్నాడీఎంకే వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు ఆ 2 పార్టీలతో పొత్తు పెట్టుకుని సైద్ధాంతికంగా తనకు విభేదించే పార్టీలు అవి. తాను బీజేపీతోనూ అన్నాడీఎంకేతోనూ పొత్తు పెట్టుకోమంటూ ఇప్పటికే విజయ్ క్లారిటీగా ప్రకటించారు. అయితే ఎన్నికలకు మరికొంత సమయం ఉంది కాబట్టి ఎన్నికల ముందు జెండాలు జతకట్టడం సర్వసాధారణం. ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి పొత్తులు ఉపయోగపడతాయి అనే కోణంలో ఏదైతే పార్టీలకు సంబంధించిన ఓటు శాతాన్ని యాడ్ అవుతే కలిపితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ గతంలో ఎన్నికల ఫలితాలు చూశారు. ఎందుకంటే తమిళనాడు లాంటి రాష్ట్రంలో కూటమి పార్టీల విజయం సాధించాయి. ఇటు అన్నాడీఎంకే గెలిచినప్పుడు కూడా అటు ఏదో రాష్ట్రంలో ఉన్న చిన్న పార్టీలతో కూటమి కట్టిన నేపథ్యంలో గెలిచారు. మరోపక్క డిఎంకే గెలిచిన సందర్భంలో ప్రస్తుతానికి కూడా డిఎంకే కూటమితోనే అధికారంలో కొనసాగుతుంది. తమిళనాడు రాజకీయాల్లో ఒంటరిగా ఏ పార్టీకి మెజార్టీ వచ్చినా కూడా వారు తమకున్న మిత్రపక్షాలను కలుపుకోవడం, మిత్రపక్షాలకు సీట్లు ఇవ్వడం గతం నుంచి ఆనవాయితీగా వస్తుంది, ఆనవాయితీ కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో విజయ్ ఎటువైపు మొగ్గు చూస్తాడనేది ఒక ఆసక్తికరమైన అంశం. విజయ్ ఈ రాజకీయ ఆటుపోట్లు తట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి 234 అసెంబ్లీ స్థానాలతో పాటు పుదుచ్చేరి ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో పోటీ చేసి ఏ మేరకు విజయం సాధిస్తాడా, ఏ పార్టీ విజయ అవకాశాలు దెబ్బతీస్తాడా అనేది ఒక ప్రధానమైన చర్చ నడుస్తుంది. కానీ విజయ్ ఇప్పటికిప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అద్భుతాలు చేసి అధికారంలోకి వస్తాడంటూ ఏ నాయకుడు కానీ, ఏ పార్టీ కానీ, ప్రజలు కానీ ఊహించిన పరిస్థితి లేదు. విజయ్ ప్రభావం ఎంత మాత్రం ఉంటుంది అనేది మాత్రమే ఈ ఎన్నికల్లో చర్చ నడుస్తుంది. ఒకవేళ విజయ్ పార్టీ 8 నుంచి 10% ఓట్లు చీలిస్తే, అది ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలిస్తే అది డిఎంకేకి ప్లస్ అయి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇటు ఆ 10% ఓట్లు ఏదైతే ఉందో అవి ప్రతిపక్షాన్ని కన్సాలిడేట్ అయ్యే సమయంలో విజయ్ పార్టీ పెట్టడం వల్ల ఇటు ప్రతిపక్షంలో ఉన్న అన్నాడీఎంకే కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు అయితే షురూ అవుతున్నాయి. పార్టీలకు గుర్తులను కూడా కేటాయించింది ఎలక్షన్ కమిషన్. నటుడు విజయ్ పార్టీకి విజిల్ సింబల్ కేటాయింపు అయితే జరిగింది. టీవీకే పార్టీకి విజిల్ సింబల్ కేటాయించింది ఈసీ. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు విజయ్. ఫిబ్రవరి 2024లో ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయింది ఈ పార్టీ. ఇక తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలతో పాటు పుదుచ్చేరి ఎన్నికల్లో కూడా పోటీ చేసే యోచనలో టీవీకే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నటుడు కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీకి బ్యాటరీ టార్చ్ కేటాయింపు అయితే జరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా టీవీకే పార్టీ మారినటువంటి పరిస్థితి ఉంది. ఇటు విజయ్ సినిమా
రిలీజ్ కాకుండా ఆగిపోవడం కావచ్చు, ఇటు ఎంక్వైరీ కావచ్చు, ఇతరత్ర రాజకీయ పరిణామాలన్నీ వేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకంత తమిళనాడు రాజకీయాలు జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.